అల్లు అర్జున్ మరొకసారి జైలుకు వెళ్తాడా? అసలు ఆ ప్రెస్ మీట్ పెట్టకపోయుంటే బాగుండేదేమో అని అనుకుంటున్నాడా? ఇప్పుడు ఇదే టాపిక్ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. సో ఇప్పుడు ఈ వీడియోలో ఈ విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రీసెంట్గా సంధ్యా థియేటర్ ఘటనపై జరిగినటువంటి ఇన్సిడెంట్లో భాగంగా పోలీసులు అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి వెళ్ళి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వెళ్ళి చెంచల్గూడ జైలుకి తీసుకెళ్లారు. దాని తర్వాత ఆయనకు బెయిల్ కూడా రావడం జరిగింది. అంతకుముందే ఆయన క్వాష్ పిటిషన్ కూడా వేసుకోవడం జరిగింది. అయితే అప్పటి వరకు బాగానే ఉంది, అంతా బాగానే జరుగుతుంది. బట్ దాని తర్వాత అసెంబ్లీలో జరిగినటువంటి సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని వ్యాఖ్యలు చాలా ఘాటుగానే స్పందించారు ఈ ఇన్సిడెంట్ మీద. సో ఆయన అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ మొత్తాన్ని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఆ ఇన్సిడెంట్ పూసగుచ్చినట్టు మరీ చెప్పాడు. అక్కడ ఆయనకు ఎవరైతే మినిట్ టు మినిట్ ఏం చెప్పారో అవి మొత్తం అక్కడ చెప్పారు. అయితే దాంట్లో భాగంగానే ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత వెంటనే దాని తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అల్లు అర్జున్ గారు. ఆ ప్రెస్ మీట్లో కూడా కంప్లీట్గా ఆయన కొన్ని ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. అసలు నేను అక్కడ లేను, అసలు ఆవిడ నాకు చనిపోయినట్టు కూడా తెలియదు, అక్కడ చనిపోగానే నేను వెంటనే థియేటర్ నుంచి వెళ్ళి బయటకు వచ్చాను, బయటకు వచ్చిన తర్వాత వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోయాను, రోడ్ షో కూడా చేయలేదు అని చెప్పారు. బట్ కట్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఆల్ ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్పేసి పోలీసు వాళ్ళు కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోసే అంటే ఏంటంటే జాతర సీన్ ఉంటుంది. పుష్ప సినిమా చూసిన వాళ్ళకు ఈ సినిమా ఇది అర్థమవుతుంది. బేసిక్గా 2.5 గంటల సినిమా ఉంటుంది, కానీ పుష్ప రన్ టైం వచ్చేసరికి 3 గంటల 21 నిమిషాలు. అయితే జాతర సీన్ ఆల్మోస్ట్ ఏంటంటే 2 గంటల తరువాతనే ఆ జాతర సీన్ ఉంటుంది. అది ఓన్లీ 2.5 అవర్స్ అనుకోవచ్చు సినిమా, బట్ 3 గంటల 20 నిమిషాలు కాబట్టి ఆ జాతర సీన్ వచ్చేంత వరకు కూడా ఆయన థియేటర్లోనే ఉన్నాడు. ఆ ఇన్సిడెంట్ జరిగింది 9:40 to 10 మధ్యలో. సో ఆయన ఎక్కడ ఆల్మోస్ట్ 11:30 to 12 వరకు థియేటర్లోనే ఉన్నాడు. నేను మాత్రం అక్కడి నుంచి చాలా ఎర్లీగా వెళ్ళిపోయాను, అక్కడ లేను అని చెప్తున్నారు. బట్ దాని తర్వాత పోలీసులు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో కూడా ఈయనని వెళ్ళమన్నాం, వెళ్ళినా కానీ ఆయన పోను, ఇప్పుడు నేను ఒకవేళ వెళ్తే అక్కడ నా సినిమా ఫ్లాప్ అయింది అది ఇది అని చెప్పి ఆయన అక్కడే కూర్చుంటున్నాడు అని అన్నారు. దాని తర్వాత ఏసీపీ ఎవరైతే ఉన్నారో ఆయన బలవంతంగా అక్కడికి వెళ్ళి ఇక్కడ పరిస్థితి మా చేయి దాటిపోతుంది, నువ్వు వెళ్ళాలి కంపల్సరీ అని చెప్పేసి అనగానే అక్కడి నుంచి వెళ్ళి ఆయన 12 గంటల మధ్య ప్రాంతంలో తీసుకెళ్ళినట్టు కూడా ఎవిడెన్సెస్ అయితే సోషల్ మీడియాలో చాలా గట్టిగానే కనపడుతున్నాయి మనకైతే. అయితే దాని తర్వాత పోలీసులకు సంబంధించినటువంటి ప్రెస్ క్లబ్లో కూడా ఒక ఏసీపీ అధికారి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చాలా రూడ్గా కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఏంటంటే ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ కూడా హైయర్ అఫీషియల్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్లకు సమాచారం ఇవ్వకుండా ఇల్లీగల్గా పెట్టాడన్న వార్తలు కూడా వచ్చి ఆయనను సస్పెండ్ కూడా చేయడం జరిగిందనమాట. అయితే దాంట్లో భాగంగానే దాని తర్వాతనే అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈ ప్రెస్ మీట్ పెట్టారు. సో ఆయన ప్రెస్ మీట్ పెట్టి కంప్లీట్గా ఫాల్సే కొంచెం చెప్పినట్టయితే మనకైతే అర్థమవుతుంది. దాంట్లో భాగంగానే అంటే రేవంత్ రెడ్డి సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆ వెంటనే సాయంత్రానికే పెద్ద ఎత్తున ఒక మీడియా పెట్టి లేదు నేను అలా వెళ్ళలే అని చెప్పినా కానీ ప్రీవియస్గా క్రాస్ చెక్ చేస్తే ఆల్మోస్ట్ ఆయన చెప్పినవన్నీ కొన్ని 5 to 6 అబద్ధాలే ఉన్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా కొన్ని ఎవిడెన్సెస్ రూపంలో కొన్ని వీడియోలు అయితే మనకు దర్శనం ఇచ్చాయి. దాని తర్వాతనే ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా అంటే అల్లు అర్జున్ని మళ్ళొకసారి విచారణకు రావాలని చెప్పేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి ఆయనని విచారణకు అయితే రమ్మడం జరిగింది. ఆయన ఇప్పుడు ప్రజెంట్ క్వాష్ పిటిషన్లో వేసిన భాగంగా మధ్యంతర బెయిల్లో అయితే ఉండడం జరిగింది. మళ్ళొకసారి విచారణకు రమ్మన్నారు. సో విచారణ తర్వాత అసలు మళ్ళొకసారి ఆయన ఏ క్వశ్చన్స్ వేస్తారో, ఆయన ఏ సమాధానం చెప్పేది ఏది ఉంటుంది, అండ్ ఈ అంటే మధ్యంతర బెయిల్ మీద ఉన్నది మళ్ళొక్కసారి ఆ బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఏమన్నా ఉంటాయా ఏంటనేది మరికొద్దిసేపట్లో అయితే తెలియాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఉన్నటువంటి ఆయన ఇంటి మీద కూడా దాడి కూడా జరిగింది రీసెంట్ టైంలో. దాని మీద రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో పర్సనల్గా కాకుండా 2 ఇష్యూస్ని తీసుకున్నారు. అక్కడ ఇన్సిడెంట్ జరిగినట్టు చెప్పింది అంటే ఏంటంటే ఆయనకు తప్పు అని చెప్పేసి అన్నాడు. సేమ్ టైం ఆయన ఆయన ఇంటి మీద దాడి చేసినటువంటి వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి ఆ దాడిని ఖండిస్తున్నాను కానీ ఓపెన్గానే అఫీషియల్గా చెప్పారు. ఇన్ కేస్ ఒకవేళ ఇలాంటి సంఘటనలకు పాల్పడితే చట్టపరంగా ఎలాంటి చర్యలకు తీసుకోవడానికి వెనకాడబోమని సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చారు. సో అయితే ఇప్పుడు ప్రజెంట్ విచారణ అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కొనసాగుతుంది. ఈ విచారణ తర్వాత ఇన్ కేస్ ఆ బెయిల్ ఏంటి, ఆ బెయిల్ క్యాన్సిలేషన్ ఉంటుందా ఉండదా, లేకపోతే అసలు దీని మీద
ఆ పోలీసుల విచారణ తర్వాత ఏం జరుగుతుంది అంటే మళ్ళొకసారి జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఉచ్చు బిగుస్తుందని చెప్పేసి కూడా అనుకుంటారు. అంటే ఈయన చెప్పినటువంటి మాటలు అక్కడ పోలీసు వాళ్ళు చెప్పినట్టు మాటలు కంపేర్ చేస్తే డెఫినెట్గా ఈయన కొంచెం ఫాల్స్గా చెప్తున్నాడని చెప్పేసి కూడా సోషల్ మీడియా కొన్ని ఎవిడెన్స్ అయితే అర్థమవుతున్నాయి. అండ్ ఇది అంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే దీంట్లో 25 lakhs ఆల్రెడీ డొనేట్ చేస్తానని చెప్పేసి ఓన్లీ 10 lakhs వరకే ఇచ్చారు, మిగతా 15 lakhs అలానే ఆపారని కూడా కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటి మీద అంటే ఇన్ కేస్ విచారణ జరుగుతుందా లేకపోతే ఆయన చట్టపరంగా విచారణ తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తారనేది మరికొద్దిసేపట్లో అయితే తెలియాల్సి ఉంది.